వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. యాంకర్ శివజ్యోతికి టిటిడి షాక్ ఇచ్చింది. ఒక 5 రోజుల క్రితం యాంకర్ శివజ్యోతి ఆవిడ తిరుమల తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి క్రమంలో భాగంగా శ్రీవారి టికెట్లు కొనుక్కొని 10,000 రూపాయల టికెట్లు క్యూ లైన్లో వెళ్తూ ఆవిడతో పాటు వారి తమ్ముడు కూడా ఉన్నారు. వారి తమ్ముడు శ్రీవారి ప్రసాదాన్ని అడిగి తీసుకునేటువంటి క్రమంలో వాళ్ళిద్దరి యొక్క సంభాషణ ఒక సెల్ఫీ వీడియో చేసి ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆవిడ మాట్లాడటం, ఆయన కూడా మేము ప్రసాదం అడుక్కుంటున్నాము, అయినా అడుక్కున్న ప్రసాదం చాలా బాగుంది గాయస్, ఆవిడేమో రిచెస్ట్ బెగ్గర్స్ మేము అని మాట్లాడటం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి ఆ మాటలు. మహా అయితే ఆవిడ పెద్ద కోటీశ్వరాలు కూడా కాదు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం, ఆయన సంకల్పంతో ఏదో కాస్త కూస్తో కొద్దిపాటి ఫేమ్ సంపాదించుకున్నారు అంతే, అంతకుమించి ఏం కాదు. లక్షల కోట్లకు అధిపతులైనటువంటి అంబానీల కుటుంబీకులే వచ్చి శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట. అది తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క మహిమ, ఆయన యొక్క గొప్పతనం, ఆ వెంకటేశ్వరుడి యొక్క గొప్పతనం అని రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు వచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం టాప్ స్థానంలో ఉంటుంది. అలాంటి దేవాలయానికి వచ్చి రిచెస్ట్ బెగ్గర్స్ అని ప్రసాదం అడుక్కుంటున్నామని, అంటే శ్రీవారి ప్రసాదం తినాలన్న యోగ్యత ఉండాలి. మరి అలాంటిది ప్రసాదం మీద కామెంట్స్ చేసి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఆవిడ క్షమాపణ చెప్పారు. తన తమ్ముడు అవైలబిలిటీలో లేకపోవడంలో తాను క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. ఎందుకు అవైలబిలిటీలో ఉన్నాడు? మీ తమ్ముడు ఏమైనా అమెరికాలో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడు? భూమి మీదే కదా ఉంది, వేరే గ్రహంలోకి ఏం వెళ్ళలేదు కదా. ఆయన కూడా చెప్పాలి క్షమాపణ అని గతంలో కూడా మనం వీడియో రూపంలో కూడా చెప్పాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, చాలా కీలకమైనటువంటి అంశం. అయితే ఈరోజు టీటీడీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసింది వారి యొక్క వెబ్సైట్లో. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని శివజ్యోతి చేసుకోలేరు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండబట్టే కదా మీరు 10,000 రూపాయల టికెట్ కొనుక్కొని వచ్చారు. మరి ఎంతోమంది 300 రూపాయల టికెట్ కొనుక్కునేటువంటి స్తోమత కూడా లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తులు క్యూ లైన్లో నడుచుకుంటూ చాలామంది వస్తారు. అఫ్కోర్సు అపర కుబేరులు, ధనవంతులు కూడా చాలామంది స్వామివారి కోసం, స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం మెట్ల మార్గం ద్వారా వస్తారు. సో చాలామంది 10,000 రూపాయల శ్రీవారి టికెట్లు కొనుక్కునేటువంటి స్తోమతులైనటువంటి వారు శ్రీవారిని ఎలాగైనా దర్శించుకోవాలని చెప్పేసి నడుచుకుంటూ కాలినడకన వచ్చి దర్శించుకుంటారు. కొంతమంది 300 రూపాయల టికెట్లతో దర్శనం చేసుకుంటారు. మరి కొంతమంది ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ టికెట్, వారి యొక్క రెఫరెన్స్ లెటరు తెచ్చుకొని దాని ద్వారా టికెట్లు కొనుక్కొని మరి శ్రీవారిని దర్శించుకుంటారు. మరి అలాంటిది మీరు 10,000 రూపాయలు పెట్టి శ్రీవారిని టికెట్లు కొనుక్కొని క్యూ లైన్లో నిలబడినా అది ఆ భగవంతుడు అనుగ్రహమే కదా. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. ప్రపంచంలో అందరూ ధనికులు కాదు కదా. చాలామంది ప్రపంచంలో కటిక పేదరికంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. సో వారి మీద భగవంతుడు అనుగ్రహం తక్కువగా ఉండటమో, లేకపోతే వారు సక్రమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోకపోవటమో, సక్రమైనటువంటి రంగాన్ని ఎన్నుకోకపోవటమో, లేకపోతే వారి యొక్క భవిష్యత్ ప్రణాళిక సరిగ్గా రచించుకోలేకపోవటం వల్ల చాలామంది నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ భగవంతుడు మీకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు, చక్కటి రూపాన్ని ఇచ్చాడు. అది కూడా భగవంతుడు ఇవ్వాల్సిందే కదా. చక్కటి రూపాన్ని, చక్కటి వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మీరు ఫేమ్ అయ్యారు, డబ్బులు ఏదో సంపాదించుకున్నారు. అంత మాత్రాన మీరు ఏదో పెద్ద అపర కుబేరులాగా రిచెస్ట్ బెగ్గర్స్ అనేటువంటి అహంకారపు మాటలు. సో మీరు మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసాయి. ప్రత్యేకంగా మీరు తెలుగులో మాట్లాడగారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా, వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎక్కడున్నా మిమ్మల్ని చూసి, మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు చూసి మిమ్మల్ని అసహించుకున్నారు. సో మీరు క్షమాపణ చెప్పారు. మరి మీ తమ్ముడు కూడా క్షమాపణ చెప్పాలి కదా. అంటే ఎందుకు అతను ముఖం చాటేశాడా, లేకపోతే చెప్పేది ఏముందో లెక్కలేని తత్వమా అనేది చాలామంది స్వామివారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. సో మొత్తానికి టీటీడీ అయితే మంచి నిర్ణయం తీసుకుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. సరే, టీటీడీ తీసుకున్న నిర్ణయము కరెక్టా రైటా అనేటువంటి అంశం పక్కన పెడితే
ఆ అంశానికి సంబంధించి వారు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు. ఇంకొకరు రెండోసారి ఈ విధంగా స్వామివారి ప్రసాదం మీద కామెంట్ చేయాలన్న ఆలోచన కానీ, స్వామివారి మీద కానీ, స్వామివారి ఆలయాల మీద కామెంట్ చేయాలన్న ఆలోచన కానీ వారికి రాకుండా కాస్త భక్తితో పాటు భయం కూడా ఉండాలంటే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పు లేదు అనేటువంటి అభిప్రాయం చాలా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది, ప్రత్యేకించి నెటిజన్ల రూపంలో. సో నిజంగా యాంకర్ శివజ్యోతికి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. వారి ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తే ఏమవుతుంది? సపోజ్ ఎవరన్నా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వారి ఆధార్ కార్డు అవసరం. మీరు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ. ఎమ్మెల్యే రెఫరెన్స్ లేకపోతే ఎమ్మెల్సీ రికమెండేషన్ లెటర్ తీసుకోవాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డులు అడుగుతారు. ఆధార్ కార్డులు ఇంపార్టెంట్. సో మీరు ఏ విధంగా అయినా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలంటే తిరుమలలో మీకు ఆధార్ కార్డులు కంపల్సరీ. తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్నా, అకామిడేషన్ తీసుకోవాలన్నా, మీరు ఏం చేయాలన్నా మీ ఆధార్ కార్డులు కంపల్సరీ. సో మీ ఆధార్ కార్డులను బ్లాక్ చేస్తే టీటీడీ సైట్లలో మీరు ఇంకా తిరుమల వెళ్ళలేరు, వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేటువంటి మహా భాగ్యాన్ని మీరు కోల్పోతారు. స్వామివారి ప్రసాదం తినేటువంటి భాగ్యాన్ని కోల్పోతారు మీరు. ఈసారి మీరు స్వామివారి ప్రసాదం కావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి వచ్చిన వారిని ప్రాధేయపడి ఆ ప్రసాదం తీసుకోవటమే కానీ వారిని అప్పుడు మీరు బిచ్చగాలలాగా అప్పుడు యాచించాలి. మీరు స్వామివారి ప్రసాదం కొంచెమైనా పెట్టండి, స్వామివారి ప్రసాదాన్ని రుచి చూసి చాలా రోజులైంది, స్వామివారి ప్రసాదాన్ని తిని చాలా రోజులైంది, మాకు ఆ భాగ్యాన్ని కల్పించనని అప్పుడు మీరు అడుక్కోవాలన్నమాట స్వామివారి భక్తుల దగ్గర నుంచి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని కొనుక్కునే పరిస్థితి కానీ, స్వామివారి ప్రసాదాన్ని అక్కడ వెళ్ళి తీసుకునే పరిస్థితి కానీ మీకు లేదు. మీకు తిరుమలలో ఎంట్రీ లేదు. సో స్వామివారి భక్తులు ఎవరైతే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మీరు యాచించాల్సిన పరిస్థితి. ఒక్కసారైనా స్వామివారి ప్రసాదం పెట్టండి, తిని చాలా రోజులైంది, తినాలని ఉంది, ఆ భగవంతుడి యొక్క ప్రసాదం తినాలని ఉంది, అది శ్రీవారి ప్రసాదం కళ్ళకద్దుకొని తినాలని ఉందని చెప్పేసి మీరు యాచించాల్సిన పరిస్థితి ఇప్పుడు నిజంగా అయితే మీకైతే ఎదురుంది అని చెప్పొచ్చు. నిజంగా అంటే ఈ యొక్క నిర్ణయం కరెక్టా తప్ప అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే నేను ఆ అంశం మీద చర్చ చేయట్లేదు. కానీ ఆ నిర్ణయం మీద మెజారిటీ హిందువులైతే, ప్రత్యేకంగా చెప్పాలంటే నెటిజన్లో మెజారిటీ హిందువులు ఈ నిర్ణయం కరెక్ట్, టీటీడీ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది, సో భక్తితో పాటు భయం కూడా ఉండాలి భగవంతుడు అంటే అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు.